వీడియోలో పూసలతో కీ చైన్ వెళ్ళే విధానం షేర్ చేస్తానండి. చిన్న ఇల్లు మోడల్లో ఉన్న కీ చైన్ చూసారు కదా, హౌస్ ఎంత బాగుందో చూసారా. చిన్న డైమండ్స్ కిటికీలాగా డిజైన్ చేసాము. ఇక్కడ ఆరెంజ్ బీడ్స్తోనూ గుమ్మం భాగము, ఇక్కడను మొక్కలు ఉన్నట్టుగా క్రియేట్ చేసుకున్నాము. ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి. పైనంతా రెడ్ ఇచ్చేసాం ఇంటి పై కప్పు భాగానికి. ఓకే అండి, ఇదనమాట. ఒకసారి వెయిట్ చూద్దామండి, కీ చైన్ ఎంత ఉందో. వెయిట్ మిషన్తోను 20 గ్రామ్స్ ఉందండి. 20 గ్రామ్స్ అయితే పట్టదు మనకి, ఎందుకంటారా ఈ కీ చైన్ ఉంది కాబట్టి. ఇది కూడా ఉంటుంది, ఒక 2 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇంకా కీ చైన్ పొడవు ఎంత ఉందో టేపుతో కొలిచి చెప్తానండి. 2.5 ఇంచెస్ ఉందన్నమాట అండి. నేను అల్లింది 6 mm సైజ్ బీడ్స్ తీసుకున్నాను కాబట్టి 2.5 ఇంచెస్ ఉంది. అదే 8 నెంబర్ బీడ్స్ తీసుకున్నారనుకోండి 3 ఇంచెస్ వస్తుంది. అంటే కొంచెం సైజు పెరుగుద్ది. బీడ్స్ పెంచిన కొలది సైజు పెరుగుద్ది అనమాట, పొడవు వెడల్పు. ఇప్పుడు మీరు 4 mm తీసుకున్నారనుకోండి 2 ఇంచెస్సే వస్తుంది. కీ చైన్స్ కండి ఎంతసేపటికి మనం కొంచెం తక్కువ సైజ్ బీడ్స్ తీసుకుంటేనే బాగుంటాయి. 4 mm అని 5 mm అని అలా తీసుకుంటేనే కీ చైన్ చిన్నగా ఉంటుంది అనమాట. కీ చైన్ చిన్నగా ఉందనుకోండి మనకి ముద్దుగా ఉంటుంది అనమాట. ఓకే అండి, ఎందుకంటే మనం సైజు పెంచిన కొలది బీడ్స్ పెరిగిపోద్దండి. సైజు ఇంకా పొడవు పెరుగుతుంది, మీకు వెడల్పు పెరుగుతుంది. అంత అందం అయితే అనిపించదు అనమాట. ఓకే అండి, మీకు మొత్తం కలిపి ఒక 20 రూపీస్లో అయిపోద్దండి కీ చైన్. ఇది కూడా కావాలి కాబట్టి ఒక 25 రూపీస్. 25 రూపీస్లో మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వటానికి చాలా బాగుంటుంది. మీ చేత్తో మీరు తక్కువ రేట్లో ఇంత అందమైన కీ చైన్ మీరు ఇవ్వచ్చు అనమాట. నేను వీడియోలోకి వెళ్ళిపోదామండి, అల్లే విధానం షేర్ చేసేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో కీ చైన్ అల్లే విధానం షేర్ చేస్తానండి. కావలసిన మెటీరియల్ చూసేయండి. బీడ్స్, రంగురంగుల పూసలు, ఒక కీ చైను, కట్ చేసుకుంటానికి కట్టరు, అల్లుకుంటానికి నీడిలు, వైరు. ఇంకా అల్లే విధానం చూద్దామండి. కీ చైను ముందు సూదికి దారం ఎలా ఎక్కించుకుంటాం, వైర్ ఎలా ఎక్కించేసుకోండి. సింగిల్ తీసుకోండి, నాట్ వేసుకోండి, ముడి ఇలా స్ట్రాంగ్గా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత 4 బీడ్స్ ఇలా ఎక్కించేసుకోండి. 3 గ్రీన్ బీడ్స్, 1 వైట్ బీడ్ ఎక్కించేసుకుని మన ఏలుతో ఇలా పట్టుకోండి. ఇలా ఫస్ట్ 3 గ్రీన్ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఇలా వైట్ అనేది పైకి వచ్చేట్టుగా పెట్టుకోవాలి. ఓకే అండి, ఇక నెక్స్ట్ ఇప్పుడు మనకి 4 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. ఇక్కడ 1 బీట్ ఉంది, దీన్ని బేస్ అంటారు. బేస్ అంటే ఇక్కడ ఉన్నది అని అర్థం. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 వైట్ బీడ్, 1 ఆరెంజ్ బీడ్, 1 గ్రీన్ బీడ్ ఇలా తీసుకోవాలి. వైట్ బీడ్లో నుంచి ఆరెంజ్ బీడ్లో నుంచి కూడా ఇలా కిందకి తీసుకొచ్చేయాలి. 2 ఫ్లవర్స్ ఏర్పడ్డాయి. నెక్స్ట్ థర్డ్ ఇక్కడ ఆరెంజ్ బీడ్ బేస్ అవుతుంది. 3 ఆరెంజ్ బీడ్స్ తీసుకోవాలి. ఆరెంజ్ బీడ్స్ తీసుకోవాలి. ఆరెంజ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఇలా 3 ఫ్లవర్స్ వేసాము. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఇక్కడ 1 వైట్ 2 గ్రీన్ తీసుకోవాలండి. వైట్ పైకి రావాలి. ఇలా ఆరెంజ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలి. వైట్ బీడ్లో నుంచి గ్రీన్ బీడ్లో నుంచి కూడా నీడిల్ని తీసుకొచ్చేయండి. చూసారు కదా, ఇలా. నెక్స్ట్ ఇంకొక 3 బీడ్స్ యాడ్ చేసేద్దాం. ఇక్కడ ఉంది వైరు కింద, గ్రీన్కి కింది బాగానే ఉంది. 2 గ్రీన్ బీడ్స్, 1 వైట్ బీడ్ యాడ్ చేయాలండి. ఇలా కొంచెం టైట్గా లాగేసేయండి. ఇలా ఈ స్టెప్ మనకి కంప్లీట్ అయిపోయింది.
1 2 3 4 5 ఫస్ట్ స్టెప్ కంప్లీట్. పైకి తీసుకొచ్చేద్దాము సెకండ్ స్టెప్ వేయటానికి. ఇలా వైట్ బీడ్స్తోనో పైకి రావాలండి, గ్రీన్ బీడ్స్ కిందకి రావాలి. మిడిల్లో ఆరెంజ్ బీడ్ ఇలా ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. వైట్ బీడ్లో నుంచి పైకి తీసుకెళ్దాం. ఇలా ఎదురుకి తిప్పుకోండి, ఇలా పెట్టుకోండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 2 బ్లూ 1 వైట్ ఇలా తీసుకోవాలి. ఫస్ట్ బీడ్లో నుంచి వైట్ బీడ్ ఉంది కదా, దానిలో నుంచి సెకండ్ వైట్ బీడ్ ఉంది కదా, దానిలో కూడా ఒకేసారి తీసుకెళ్ళిపోండి. నెక్స్ట్ ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 1 ఆరెంజ్, 1 బ్లూ ఇలా ఎక్కించుకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి, 2 యాడ్ చేయాలి. ఆరెంజ్ బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోండి. ఇలా నెక్స్ట్ 2 ఆరెంజ్ బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఆరెంజ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి ఈ బీడ్లో నుంచి ఆరెంజ్ బీడ్లో నుంచి వైట్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఓకే అండి. ఇక్కడ ఇంకా 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆరెంజ్ బీడు వైట్ బీడు 2 బీడ్స్ ఉన్నాయి. 2 బ్లూ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ వైట్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఒకేసారి ఆగి తీసుకెళ్లకుండా తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ వైట్ బ్లూ బీడ్ ఉంది. 1 వైట్ 1 బ్లూ తీసుకోవాలి మనం. ఇలా సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. పైకి తీసుకొచ్చేద్దాం వైట్ బీడ్లో నుంచి. ఇవ్వండి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా రావాలి. మధ్యన ఆరెంజ్ బీడు, అటు ఇటు 2 బ్లూ బీడ్స్ రావాలి. 1 2 3 4 5 బీడ్స్ రావాలండి. థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఎదురుకి పెట్టుకుని ఇలా నేను ఎలా పెడుతున్నానో నా చెయ్యంక చూసి పెట్టుకోండి. ఓకే అండి. ఇక్కడ ఫస్ట్ బీడ్ ఉంది బ్లూ, 1 బ్లూ 2 వైట్ తీసుకోవాలండి. ఇలా లూజ్ వచ్చినా అండి కవర్ అయిపోద్ది మనకి. సెకండ్ బ్లూ బీడ్లోకి కూడా నీడిల్ని తీసుకెళ్ళిపోతున్నాను ఒకేసారి, చూసారు కదా ఇలా. నెక్స్ట్ ఇక్కడ 2 బ్లూ బీడ్స్ ఉన్నాయి. వైట్ బీడ్స్ 2 యాడ్ చేయాలి. ఇలా ఇక్కడ ఆరెంజ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ వైట్ ఆరెంజ్ ఉంటాయి, 2 వైట్ యాడ్ చేయాలి. మరలా బ్లూ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇలా చూసారు కదా. ఆరెంజ్ బీడ్లో నుంచి బ్లూ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాం. ఇక్కడ వైట్ బ్లూ ఉంటాయి. 1 బ్లూ 1 వైట్ తీసుకోవాలి. లాస్ట్ బ్లూ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 2 ఉన్నాయి కదా, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. బయటకు వచ్చేద్దామండి. ఇంకా థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా పైకి తీసుకొచ్చేద్దాము. కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 వైట్ బీడ్స్ రావాలి. 1 2 3 4 5
చిన్న బ్లూ డైమండ్స్ వచ్చాయి, చిన్న డైమండ్ వచ్చింది చూసారా, ఇలా రావాలి. నెక్స్ట్ 3 స్టెప్స్ అయితే అయిపోయాయి. ఇక 4th స్టెప్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ 1 వైట్, ఇక్కడ ఫస్ట్ 1 బీడ్ ఉంది, 1 వైట్, 1 రెడ్, 1 వైట్ ఇలా తీసుకోవాలి. మిడిల్లో రెడ్ యాడ్ చేయాలి. ఫస్ట్ బీడ్లో నుంచి ఎమ్మటే సెకండ్ బీడ్లోకి కూడా తీసుకొచ్చేసాను. నెక్స్ట్ మరలా 2 వైట్ ఉన్నాయి, 1 వైట్, 1 రెడ్. రెడ్ పైకి వచ్చేట్టుగా ఎక్కించుకోండి బీడ్స్. థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా ఇలాగే యాడ్ చేసేయండి. 1 వైట్, 1 రెడ్. చూసారు కదా, నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. పిల్లలు కదండి, కొంచెం నిదానంగా అల్లుకోండి. పిల్లలు అల్లుకునేటప్పుడు సమ్మర్ కదా, అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఒక 2-3 కీ చైన్స్ అయితే అల్లుతాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి. అందుకని పిల్లల కీ చైన్స్ అంటే పిల్లలకు ఉపయోగకరం కదండి. సమ్మర్ వచ్చేస్తుంది, కొంచెం బీడ్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే మీరు చక్కటి కీ చైన్స్ అల్లుకోవచ్చు. ఎప్పుడైనా కిటీ పార్టీస్ అప్పుడు, బర్త్డేస్ అప్పుడు ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వటానికి కానీ ఇలా ఉపయోగమే కదండి కీ చైన్స్. ఇలా లాస్ట్కి కూడానండి 1 వైట్, 1 రెడ్ ఇలా యాడ్ చేసిన తర్వాత ఇదిగో ఇలా రావాలి. 4th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. పైకంతా రెడ్ రావాలి. ఓకే అండి. నెక్స్ట్ 5th స్టెప్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 1 రెడ్ ఉంది, 3 రెడ్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా సెకండ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక అన్నీ ఇక్కడ ఉన్న మొత్తం 2 రెడ్ బీడ్స్ యాడ్ చేసేయండి. ఒక 2 ఉన్నాయి కదా, 2 యాడ్ చేసేయండి. మీతో మాట్లాడుతూ ఉంటా. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారండి, సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలకు సంబంధించిన ఏయన్నా అల్లే విధానం షేర్ చేయండి, వాళ్ళు అల్లుకుంటారు సమ్మర్లోనూ అంటే. ఇక సరేనని చెప్పి కీ చైన్స్ అయితే పిల్లలు కూడా అల్లుకునే విధంగా ఉంటుంది, వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. బీడ్ వర్క్ కదండి, కొంచెం పాత వర్కే కానీ పిల్లలు కూడా నేర్చుకుంటారనమాట. అందుకే నేను ఈ కీ చైన్స్ అయితే ఒక 4-5 రకాలు అల్లే విధానం షేర్ చేస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి ప్రీవియస్ వీడియోస్, అవి చూడండి ఒకసారి, అవి కూడా చూసి అల్లుకోండి. ఈజీగా ఉంటుందండి, మీకు తక్కువ ఖర్చుతో చక్కటి కీ చైన్ అల్లుకోవచ్చు అనమాట. పిల్లలకండి బీడ్ వర్క్ వలన మెమరీ పవర్ పెరుగుతుంది. ముందు అసలు నిదానం అనేది వస్తుందండి పిల్లలకు. ఇప్పుడు అంతా ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి ఈ బీడ్ వర్క్లో ఉన్న గమ్మత్తు అదనమాట. ఓకే అండి. ముందు కొంచెం నిదానతనం అనేది వస్తుంది బీడ్ వర్క్లో. ఓకే అండి. ఇలా 2 బీడ్స్ యాడ్ చేసేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇలా రావాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనకి 1 2 3 4 5 ఉన్నాయి. ఈ బీడ్లో నుంచి చూడండి నేను ఎలా తీసుకెళ్తున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. సెకండ్ బీడ్ ఉంది కదా, అక్కడికి. చూసారు కదా, ఇక్కడ ఈ బీడ్లో నుంచి పిల్లలు మీరు అల్లుకునేటప్పుడైతే ముందు నా చెయ్యంక చూడండి, నేను ఎలా అల్లుతున్నాను చూసి అల్లండి. ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. ఈ ఫస్ట్ బీడు వదిలేసేయాలండి మనం. రైట్ 1 బీడ్ వదిలేయండి, లెఫ్ట్ 1 బీడ్, మిడిల్ 3 బీడ్స్కి మాత్రమే ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేవి. మనకి మొత్తం ఒక అరగంటలు అయిపోద్దండి కీ చైన్. అల్లిక రాని వాళ్ళకు కూడానండి చూస్తూ అల్లిక మొదలుపెట్టేయండి, అసలు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలా ఉంటుంది అల్లిక. ఇదిగోండి థర్డ్ బీడ్కి ఇంకా 2 బీడ్స్ యాడ్ చేసేస్తే ఈ స్టెప్ మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఇది 6th స్టెప్, 6 స్టెప్. ఓకే అండి. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దామండి. నీడిల్ని ఇలా తీసుకొచ్చేసి
ఇక్కడ ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. ఇల్లు మనకి ఇలా ఈ షేప్ రావాలి కదా, అందుకని ఇక్కడికి తీసుకొచ్చి అడ్డబీడ్ ఉంది కదండి, దాన్ని ఉపయోగించండి. లేదంటే ఒక పక్కకి లాగేసినట్టుగా వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. అలా వద్దు. అడ్డబీడ్ ఇలా ఉంది కదా, దీన్ని ఉపయోగించండి. ఇలా ఇలా నెక్స్ట్ 3 బీడ్స్ ఉన్నాయి కదా, మిడిల్ బీడ్ 1 బీడ్ బేస్, 3 బీడ్స్ యాడ్ చేసేటివి. 2 3 ఇలా చూసారు కదా, మనకి హౌస్ షేప్ అయితే వచ్చేసింది. ఇంటి పై కప్పు షేప్ ఎలా ఉంటుందండి అలా. ఇంకా నెక్స్ట్ ఈ క్రిందికి తీసుకొచ్చేయండి, నాటు వేసేద్దాం. 3 అనేది వేసేద్దాం. క్రింది భాగానికి ఇక్కడ వేయొద్దండి, ఇక్కడ వేసారనుకోండి ఊడిపోద్ది మీకు. ఇక్కడ మనకి కొంచెం గ్రిప్ తక్కువ ఉంటుంది, అందుకని ఇలా క్రిందకి భాగానికి తీసుకొచ్చేసి కొంచెం ఇప్పుడు చూసారా నిలబడుతుంది. ఇలా ఇక్కడ నాటు వేసేద్దాం. నీడిల్ మీద 4 టైమ్స్ వేయండి. సింగిల్ తీసుకున్నాం కదా, అందుకని 4 టైమ్స్ వేసి ఇలా దగ్గరికి తీసుకొచ్చేయండి. ఇక్కడే కట్ చేయొద్దండి, వైర్ని 2 బీడ్స్ కిందకి తీసుకొచ్చేద్దాం. ఎందుకంటే ఊడకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి, ముడిగి అనేది స్ట్రాంగ్గా వేయండి. ఇక్కడ కట్ చేసేద్దాం కట్టర్ సహాయంతో. చూసారు కదా, మనకి ఇల్లు షేప్ అనేది చక్కగా వచ్చేసింది. అటు ఇటు కిటికీ మధ్యన గుమ్మం, ఈ వాకిలి, ఇక్కడ పూల మొక్కలు అనుకోండి, అలా చక్కగా కీ చైన్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటిదే ఇంకొకటి అల్లుకోండి. ఇలా ఇలా 2 అల్లుకోవాలి. దీన్ని జాయింట్ ఇచ్చేద్దాం. అయినా కీ చైన్ పెట్టుకోవచ్చండి, కానీ మనకి ఇలా ఊగిపోతూ ఉంటుంది అనమాట, గ్రిప్ తక్కువగా ఉంటుంది. కొంచెం మన దగ్గర నిలవ ఉండేతనం తక్కువ, ఊడిపోతూ ఉంటాయి. ఇలా అయినా పెట్టేసుకోవచ్చు, కానీ మనం జాయింట్ ఇచ్చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే పదే పదే తీస్తూ ఉంటాం కదండి, వాడుతూ ఉంటారు కదా పిల్లల కీ చైన్, అందుకని చెప్పేసి. చూసారా ఎంత అందంగా ఉందని. చిన్న ఇల్లు అండి కీ చైన్తో. కీ చైన్కి కూడా మనం చిన్న ఇల్లు అల్లేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఇలా సమంగా పెట్టేసుకోండి. పెట్టుకుని ఇక్కడ వైట్ బీడ్ ఉంది కదా, చూసారు కదా, ఇటు సైడ్ వైట్ బీడ్, దీన్ని తీసుకుని ఇక్కడ వైట్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ మనం వైట్ ఇచ్చేద్దాం. ఇక్కడ వైటే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వైటే ఇవ్వాలి. నెక్స్ట్ గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడ ఉంది వైరు, 1 బీడు వైట్ ఎక్కించాను, 1 2. ఇప్పుడు గ్రీన్ ఎక్కిద్దామండి. ఇక్కడ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ 3, ఇది 4. ఇదిగోండి చూడండి, జాయింట్ చెయ్యి అడ్డం పెట్టి చూపిస్తున్నా మీకు. ఈ 2 బీడ్స్ జాయింట్ ఇచ్చేసాం. ఓకే అండి, లాగేసేయండి. కొంచెం చూపిస్తానండి నేను, మొత్తం మీరు వేసేయచ్చు. అలా ముందు ఇటు నుంచి ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు 1 వైట్ బీడ్లోకి పైకి తీసుకొచ్చేయండి. నీడిల్ కనిపిస్తున్నాయి కదా మనకి, ఇక్కడ మధ్య బీడు, అటు ఇటు బీడ్స్ కనిపిస్తున్నాయి కదండి. ఇంకా ఇప్పుడు చూడండి, నేనున్నానని నన్ను వేయండి అని చెప్పేసి ముందుకు వచ్చేసాయి. ఇక్కడ మనం 1 వైట్ బీడ్ వేసేయటమే, యాడ్ చేసేస్తే 1 2 3 ఉన్నాయి. 1 వైట్ బీడ్, ఈ బీడ్లో నుంచి నిదానంగా వెయ్యండి జాయింట్. మరలా అడ్డ బీడ్ని కంపల్సరిగా ఉపయోగించాలండి. ఇలా నెక్స్ట్ మరలా ఈ అడ్డ బీడ్ ఉంది కదా, అడ్డ బీడ్లో నుంచి ఇక్కడికి వెళదాం. ఈ బీడ్ని కంపల్సరిగా ఉపయోగించాలి. దీనిలో నుంచి దీనిలోకి ఇలా వెళ్ళకూడదు, పట్టుకోవాలి దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు 1 2 3 ఉన్నాయి, ఇలా పెట్టేసి ఇక్కడ కూడా ఒక వైట్ బీడ్. నేను ఇక్కడ వరకు చూపిస్తానండి, మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ బీడ్ యాడ్ చేసుకోవాలి అనేది. ఇలా మరలా
పైకి తీసుకొచ్చేద్దాం. ఇదిగోండి, చూసారు కదా మీకు ఎలా కనిపిస్తుందో చక్కగా. వైట్ ప్లేస్లో వైట్ ఇచ్చేసాం. ఇక్కడ రెడ్ ఇచ్చేయాలి. ఇక్కడ రెడ్ ఉంది కదండి, ఇదిగోండి ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ మనం రెడ్ ఇచ్చేయాలి. మనకి జాయింట్ అనేది అసలు తెలియదండి మనకి వేసాము అని. ఇప్పుడు ఈ అల్లిక ఉందో చూసారా, ఇది కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలాంటి చిన్న చిన్నవి అల్లండి, బాగుంటాయి. ముందు ఈజీగా మీకు వర్క్ అనేది అర్థమైపోద్దండి. బీడ్ వర్క్ రెడ్ తీసుకోండి. ఇక్కడ రెడ్కి వచ్చేసాం కదా, ఇంకా రెడ్డే తీసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా మనకి ఇల్లు షేప్ వచ్చేసింది చూసారా. నెక్స్ట్ మడిచేద్దాం. మరలా ఇలా పట్టుకుంటే రెండు దీని మధ్య ఇలా పట్టుకుంటే మనకే 1 2 3 బీడ్స్ కనిపిస్తాయి. జాయింట్ ఇలా ఇస్తేనే పట్టుకుంటేనే మనకి తెలుస్తాయండి. ఇలా వదిలేసామనుకోండి కొంచెం కష్టం, మనకి తెలియదు. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళకి అల్లికి వచ్చేసింది అనుకోండి, ఎలా పట్టుకున్నా వాళ్ళకి అల్లికి వచ్చేసింది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇలా చూసారు కదా. ఇంకా నెక్స్ట్ ఇంకొక బీడ్ వేసి చూపించేస్తానండి, కొంచెం లోపలికి వెళ్తుంది అనమాట. మరలా మీరు బీడ్ లోపలికి వెళ్ళింది ఏంటబ్బా అనుకుంటారు. ఇదిగోండి ఇక్కడ క్రాసుల్లో 1 2 3 ఉన్నాయి కదా, 1 బీడ్ యాడ్ చేశాక ఇలా మీకు కొంచెం లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇలా అడ్డబీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేయాలి. చూసారా. ఇలా నెక్స్ట్ ఈ నిలువు బీడ్ ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ యాడ్ చేసేటివేను. ఇలా కొంచెం నిదానంగా వేయండి. కొత్తగా అల్లిక అల్లేవాళ్ళు నిదానంగా వేయండి అబ్బా. జాయింట్లు కొంచెం నిదానంగా వేస్తేనే మీకు వర్క్ సాగుతుందండి, లేదంటే అటు పట్టేస్తా ఇటు పట్టేస్తూ ఉంటుంది. అందుకని కొత్తగా వేసేవాళ్ళు కొంచెం టైం తీసుకోండి, కొంచెం కొంచెం వేయండి, ఆపండి మీరు ఇంకా అవసరమో అనుకుంటే. టైం అనేది కావాలి మాకు అనుకుంటే వీడియోని అక్కడికి ఆపండి, ఆపేసి మరలా కొంచెం టైం తీసుకుని మరలా వీడియోని ఆన్ చేసుకోండి. ఓకే అండి, నేను వేస్తున్నా కదా చూడండి. ఇలా ఈజీ అండి, అసలు ఎంత ఈజీనో. మనకి తక్కువ ఖర్చుతో చక్కటి ఐటెం రెడీ అయిపోద్ది. ఇలా చూసారు కదా, అడ్డబీడు. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అబ్బా. బీడ్ వర్క్ ఇవి ఆంజనేయ స్వామి బొమ్మ ఎంతమంది అల్లుకున్నారు కామెంట్ చేయండి అబ్బా కొంచెం. ఇదిగోండి ఇక్కడ దీనిలో నుంచి ఇప్పుడు మనం హాఫ్కి వచ్చేసామండి జాయింట్. మరలా ఇక్కడ 3 బీడ్స్ ఉంటాయి మీకు, 1 2 3. ఈ 3 బీడ్స్కి ఇలా 1 బీడ్తో జాయింట్ ఇచ్చేస్తే సగం అయిపోయిందండి మనకి జాయింట్. ఓకేనా, ఇదిగోండి చూసారా. ఇలా మీకు నేను ఎందుకు ఆఫ్ చేశాను చూడండి, నేను హాఫ్ జాయింట్ చేసి మీకు చూపించేశాను. మీరు సేమ్ ఇదిగోండి ఇక్కడ గ్రీన్ వేసాను, మీరు కూడా ఇక్కడ గ్రీన్ వేసేయండి. ఇక్కడ వైట్, ఇక్కడ వైట్ వేయండి, ఇక్కడ నుంచి రెడ్ వేసేయండి. ఇక్కడ చూసారు కదా, ఇలాగే సేమ్ ఇటు కూడా జాయింట్ చేసేయండి. చూసారా, ఒకటి పైకి ఒకటి లోపలికి బీడ్స్ ఉంటుంది. ఎందుకంటే మూలలు తిరిగేటప్పటికండి మనకి ఒకటి లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది జాయింట్. ఓకే అండి,
ఒకటి పైకి ఒకటి కిందకి, పైకి కిందకి ఇలా మొత్తం వేసేయండి అబ్బా. సేమ్ ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ వేయండి. ఇక్కడ ఇక్కడ గ్రీన్ వేశారు కదా, ఇక్కడ ఆరెంజ్ వేయండి, ఇక్కడ ఆరెంజ్ వేయండి, ఇక్కడ గ్రీన్ వేయండి. ఓకే, నేను మొత్తం వేసేసి మీకు చూపించేస్తాను. మీరు వేసేయండి, నేను వేసేస్తాను. ఇదిగోండి, నేనైతే ఈ చివరి దాకా వచ్చేసాను. ఇలా స్టార్ట్ చేసేసాము. ఇక్కడ వరకు నేను చూపించా కదా మీకు. ఈ మొత్తం సేమ్ ఇలాగే వేసేయండి ఇక్కడ వరకు. లాస్ట్కి ఇక్కడ కూడా చెప్తాను మీకు. ఇక్కడ గ్రీన్ బీడ్ యాడ్ చేయాలండి. ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ గ్రీనే ఉంది, అందుకని మనం గ్రీన్ బీడే తీసుకుందాం. ఇలా నెక్స్ట్ ఇంకా ఈ భాగం ఉందండి, చూసారు కదా, మొత్తం 3 సైడ్స్ అయిపోయాయి. ఇంకా ఈ క్రింది భాగం ఉంది, స్టార్టింగ్ పైకి తీసుకొచ్చేద్దామండి. ఇలా ఇక్కడ మీకు 3 బీడ్స్ కనిపిస్తున్నాయి. గ్రీన్, రైట్, లెఫ్ట్, మిడిల్, చూసారు కదా, 1 2 3. ఇక్కడ 1 బీడ్ యాడ్ చేయాలి. అలా ఇక్కడికి తీసుకొచ్చేసి 1 గ్రీన్ బీడ్ తీసుకుందాం. కొంచెం నిదానంగా వేసేయాలి. జాయింట్లు అనేటప్పటికీ చిరాకు పడకూడదండి, కొంచెం నిదానంగానే వేసుకుంటానికి ప్రయత్నం చేయండి. మరలా ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, ఇక్కడ ఆరెంజ్ వేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇలా మరలా ఇక్కడ కూడా ఆరెంజ్ వేద్దాం. మీ దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి కలర్స్ అనేది ఎంచుకోండి. ఏ కలర్స్తో అయినా అల్లుకోవచ్చండి, ఏ కలర్ బీడ్స్తోనైనా అల్లుకోవచ్చు. నేను అల్లినవే కాదండి, మీ దగ్గర ఉన్న బీడ్స్, మీకు దగ్గరలో ఉన్న రంగులను బట్టి మీరు అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ ఒక గ్రీన్ బీడ్ యాడ్ చేసేస్తే అయిపోతుందండి. ఈ స్టెప్ మొత్తం అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడికి. నెక్స్ట్ ఇవి విడిగా ఉన్నాయి కదండి, దీన్ని కూడా మొత్తం కలిపేద్దాం. ఈ 4 బీడ్స్ను కూడా ఇలా మధ్యదానికి తీసుకొచ్చేసి ఇలా, చూసారు కదా. ఇంకా జాయింట్ అయితే అయిపోయిందండి. కొంచెం ముందుకు తీసుకొచ్చేసి ఒక బీడు అక్కడ ముడి వేసేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇలా 2 పార్ట్లుగా అల్లుకుని జాయింట్ అయితే ఇచ్చేసాం, పూర్తి అయిపోయిందండి. చూసారా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మీరు నాటు మాత్రం మరలా ఇంకోసారి చెప్తున్నాను, కొంచెం స్ట్రాంగ్గా వేయండి. నేను వేసేస్తాను. నెక్స్ట్ కీ చైన్ ఎలా పెట్టాలో దానికి చూసేద్దాము. ఇవ్వండి, నేనైతే మొత్తం వేసేసాను, నాటు వేసేసాను, ముడి ఇక్కడే వేసేసాను. కట్ చేసేయండి ఇక్కడికి. మరలా నెక్స్ట్ ఇక్కడ ఎక్కించుకుందాం. చూసారా మొత్తం ఎంత చక్కగా ఉందో. ఇలా జాయింట్ ఇలా ఎక్కించుకోవాలి. ఓకే అండి, ఇలా వేసుకుంటే ఇల్లు షేప్ వచ్చేసింది కదా మనకి. అటు ఇటు కిటికీలు, ఈ గుమ్మం, పై కప్పు భాగం. నెక్స్ట్ కొంచెం వైరే ఎక్కించుకోండి. కీ చైన్ మనం దానికి యాడ్ చేసేద్దాము లాస్ట్కి. కొంచెం ఎక్కించుకోండి. ఓకే అండి. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దీనికి ఇలా పెట్టేసి చివరి బీడ్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ రింగ్ ఉంది కదా, దీనికి తీసుకొచ్చేసి ఇంకొకసారి అనేద్దామండి. ఇంకొకసారి బీడ్లో ఇలా పెట్టేద్దాం. పెట్టేసి నాటు వేసేయటమే. ఇంకా వైర్ ఉంది కదా, మనం ముడి ఎలా వేసేస్తామండి, అలా 1 టైం
2 టైమ్స్ ఊడకుండా వేసేయండి. సాధ్యమైనంత వరకు మీరు ఊడనివ్వద్దు. ఓకే అండి. నెక్స్ట్ ఉన్నది కట్ చేసేద్దామండి. చూసారా, రెడీ అయిపోయింది మనకి రెడీ అయిపోయిందండి కీ చైన్ అనేది. ఇంకా ఎంత బాగుందో కదా, చక్కగా మనం మన ఇష్టం వచ్చినవి ఇలా అల్లుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు కార్ షేప్లో ఉండే కీ చైన్ అయితే రెడీ చేస్తాం. ఇప్పుడు హౌస్ అయిపోయింది కదా, నెక్స్ట్ కార్ షేప్. ఓకే అండి, ఇదండి ఈనాటి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఒక్కోటి ఇంకొక 4-5 రకాల కీ చైన్స్ అయితే పెడతానండి. సమ్మర్ కదా, అందుకని చెప్పేసి కీ చైన్సే పెడతాను. మీరు కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. అరగంట అండి, కరెక్ట్గా మీరు కూర్చుంటే అరగంటలో. ఇదండి ఈనాటి వీడియో. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంత మటుకు సెలవు. నమస్తే.